వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ఉగ్రవాదం ఎంతటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో నదీ జలాలు కూడా అంతే స్థాయి నిప్పు కణికలను రాజేస్తాయి. దశాబ్దాల క్రితం జరిగిన యుద్ధాల గాయాలు పాకిస్తాన్ ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి. గతంలో జరిగిన సైనిక చర్యలతో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ నాటి దెబ్బల నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోయింది. నాటి దాడుల్లో దెబ్బతిన్న తమ పోర్టులను కనీసం పూర్తిస్థాయి మరమ్మతులు కూడా చేసుకోలేక ప్యాచ్లు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుంది. కేవలం 5 రోజుల పాటు సాగిన ఈ దెబ్బకే పాక్ ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగాలు కుదేలైతే ఇక పూర్తిస్థాయి యుద్ధం అంటూ వస్తే ప్రపంచ పటంలో ఆ దేశం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చారిత్రక వాస్తవాలు ఇలా ఉంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం నిజాన్ని గ్రహించకుండా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత నెయ్యి పోస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ భారత్ ని ఉద్దేశించి చేసిన హెచ్చరికలు రెండు అగ్రరాజ్యాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. భారత్ కనుక పాకిస్తాన్ కు వచ్చే నదీ జలాల ప్రవాహాన్ని తగ్గించినా లేదా పూర్తిగా అడ్డుకున్నా దానిని తాము కేవలం ఒక సాధారణ వివాదంగా చూడబోమని, అది తమ జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ వ్యవసాయ రంగం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజల జీవనాధారం పూర్తిగా సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో తమకు ఉన్న హక్కులను రక్షించుకోవడానికి తాము ఏ మార్గాన్నైనా అవలంబిస్తామని, అవసరమైతే భారత్తో మరోమారు యుద్ధానికి వెళ్లడానికి కూడా వెనుకాడబోమని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయితే వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి పాక్ మంత్రి చేస్తున్న ఈ యుద్ధ ప్రాతిపదిక వ్యాఖ్యలు ఇరు దేశాల రక్షణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి ఒక స్పష్టమైన చారిత్రక ఒప్పందం ఉంది. అది సింధు జలాల ఒప్పందం. 1960 ఒప్పందం కుదరగా ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ నాటి అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 ప్రధాన నదులను 2 భాగాలుగా విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్కి పూర్తి నిరంతర హక్కులు కల్పించారు. ఈ నీటిని భారత్ తన ఇష్టానుసారంగా వాడుకోవచ్చు. సింధు, జీలాం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ ఉపయోగించుకునేలా నిర్ణయించారు. అయితే ఈ నదులపై భారత్కి కొన్ని పరిమితమైన హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులు భారత్ గుండానే పాకిస్తాన్కి ప్రవహిస్తాయి కాబట్టి ఒప్పందం ప్రకారం ఈ నదులు నీటిని ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి, స్థానిక సాగునీటి అవసరాలకు, తాగునీరు, గృహ అవసరాలకు పరిమితంగా వినియోగించడానికి భారత్కి పూర్తి చట్టబద్ధమైన హక్కులున్నాయి. గడిచిన 6 దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య 3 పెద్ద యుద్ధాలు జరిగాయి. కార్గిల్, ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో రాజకీయ సంక్షోభాలు వచ్చాయి. అయినప్పటికీ ఈ ఒప్పందం ఇప్పటి వరకు కొనసాగడం ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఒక అరుదైన విషయంగా నిలిచింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో భారత్ తన పరిధిలోని రక్షణ మరియు మౌలిక వసతుల కల్పనలో భాగంగా చీనాబ్, జీలాం నదులపై జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. కిషన్ గంగా, రాట్లే వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అయితే భారత్ చేపడుతున్న ఈ నిర్మాణాలు 1960 ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ నిర్మిస్తున్న డ్యాంల వల్ల తమ దేశానికి వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతుందని మొసరి కన్నీరు కారుస్తుంది. పాక్ అభ్యంతరాలను భారత్ తీవ్రంగా ఖండించింది. తాము చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా సింధు జలాల ఒప్పంద పరిధిలోకే ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. నీటిని పూర్తిగా మళ్లించడం లేదా పాకిస్తాన్కి నీరు అందకుండా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, కేవలం నదీ ప్రవాహాన్ని వాడుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేయడం మాత్రమే తమ లక్ష్యమని తేల్చి చెప్పింది. ఒప్పందం ద్వారా తమకు లభించిన చట్టబద్ధమైన హక్కులను 100% వినియోగించుకోవడం ఒక బాధ్యత గల దేశంగా తమ హక్కు అని భారత్ వాదిస్తోంది. ఇటీవల కాలంలో భారత్లో జరిగిన కొన్ని సరిహద్దు ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న అన్ని రకాల దౌత్య, వాణిజ్య సంబంధాలపై పునః సమీక్ష జరపాలనే డిమాండ్ దేశీయంగా బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సింధు జలాల ఒప్పందంపై చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో భారత ప్రభుత్వం చేసిన ఒక సుప్రసిద్ధ వ్యాఖ్యను రాజకీయ వర్గాలు ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఒకవైపు భారతీయులు రక్తాన్ని చిందిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, మరోవైపు మానవతా దృక్పథంతో తాము పాకిస్తాన్కి నదీ జలాలను సజావుగా వదిలే ప్రసక్తే లేదని భారత్ పరోక్షంగా హెచ్చరించింది. ఒకవేళ పాకిస్తాన్ గనక ఉగ్రవాద రహిత వాతావరణాన్ని సృష్టించకపోతే, తమకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాల్సిన లేదా అవసరమైతే రద్దు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత రాజకీయ వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. సింధు జలాల వివాదం కేవలం 2 దేశాల నీటి సమస్య కాదు. ఇది దక్షిణాసియా ప్రాంతంలో వ్యూహాత్మక ఆధిక్యతకు సంబంధించిన అంశం.
పాకిస్తాన్ ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విదేశీ అప్పులు పేరుకుపోతున్నాయి. దేశంలో అంతర్గత రాజకీయ అస్థిరత తాండవిస్తోంది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వంటి నేతలు ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్పై యుద్ధం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. పాకిస్తాన్ జీవనాడులైన పశ్చిమ నదుల నియంత్రణ భౌగోళిక ఎగువన ఉన్న భారత్ చేతుల్లోకి వెళ్ళింది. భారత్ ఎన్నడూ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించే దేశం కాదు. కానీ పాక్ ఉగ్రవాద చర్యలు హద్దులు దాటితే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోదనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఖవాజా ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మిగిలి ఉన్న కొద్దిపాటి దౌత్య సంబంధాలను కూడా మరింత సంక్లిష్టం చేశాయి. పాకిస్తాన్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి యుద్ధ ప్రాతిపదికన మాట్లాడటం మానేసి ఉగ్రవాద నిర్మూలనపై దృష్టి పెట్టకపోతే నదీ జలాల వివాదం ఆ దేశాన్ని మరింత అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.